వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను ఈ వీడియోని తెలుగులో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో అందుకోసమని ఈ వీడియోని క్లియర్గా చాలా గమనించండి. ఎవరైనా ఒక పర్సన్ రోడ్లో వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిన తర్వాత అతన్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఏ డాక్టర్ అయినా కానీ ఐసీయూలో పెట్టి కంటిన్యూస్గా బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంది, పల్స్ ఎట్లా ఉంది, హార్ట్ బీట్ ఎట్లా ఉంది అనేసి కంటిన్యూస్గా మానిటర్ చేసి అతని హెల్త్ నార్మల్ అయ్యే వరకు హాస్పిటల్లో పెట్టుకొని దాని తర్వాత బయట వెళ్తారు అనమాట. అతను ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ ఏమి మానిటర్ చేయకుండా గెస్ చేయనమాట. ఇతని హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది, బీపీ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ పల్స్ కానీ నార్మల్గా ఉంది అనేసి ఐసీయూలో పెట్టుకున్న ట్రీట్ చేయరు. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ నుండి నార్మల్ రావడానికి ఈ పారామీటర్స్ బీపీ, బ్లడ్ షుగర్, పల్సెస్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే అతను అన్హెల్తీ నుంచి హెల్త్గా కన్వర్ట్ అవడానికి ఈ పారామీటర్ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది లైఫ్లో. అతను ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ ఈ షుడ్ కంటిన్యూస్లీ మానిటర్ చేయాలి. అప్పుడే ఆ పర్సన్ యొక్క హెల్త్ నార్మల్ అవుతుంది. అలాగే మన లైఫ్లో మనం ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు, మన లైఫ్లో మనం అనుకున్న సక్సెస్ రాలేనప్పుడు, మన లైఫ్లో గ్రోత్ లేనప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని లైఫ్లో ట్రాక్ చేస్తూ ఉండాలి. లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉంటే, అంటే రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. కొన్ని పాయింట్స్, కొన్ని కాన్సెప్ట్ నేను చెప్తాను. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా దాన్ని ట్రాక్ చేయడం వదిలేశారో అప్పుడు మీ లైఫ్లో అక్కడే స్ట్రక్ అవ్వడము, ముందుకు గ్రోత్ చూడక అక్కడే ఉండడము, లైఫ్లో మీరు అనుకున్న సక్సెస్ సాధించలేకపోవడము జరుగుతుంటుంది. దాంట్లో మొదటిది ఆలోచన, థాట్స్. మన ఆలోచన ఎట్లా ఉంటుందో అలాగే మన లైఫ్ కూడా ఉంటుంది కదా. మన లైఫ్ పాజిటివ్గా ఉండాలంటే మన థాట్స్, ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి. అదే మన ఆలోచన నెగిటివ్గా ఉందంటే మన లైఫ్ రిజల్ట్స్ కూడా నెగిటివ్గా ఉంటుంది. మీకు ఒక విషయం తెలిసిన, ఒక పర్సన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు 85,000 ఆలోచనలు, థాట్స్ మనం ఒక పర్సన్కి వస్తుంటుంది. దాంట్లో ఎంత మంచిది, ఎంత చెడ్డది, ఎన్ని ఆలోచనలు మీకు యూజ్ అవుతుంది, ఎన్ని ఆలోచనలు మీకు యూస్ అవ్వదు, అది మీరు క్లియర్గా పాజిటివ్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడే మీ లైఫ్లో పాజిటివ్ అనేది జరుగుతుంటుంది. మీ ఆలోచనలు ఎలా ఉంటుందో అలాగే మీరు యాక్షన్ తీసుకుంటారు. అలా యాక్షన్ పాజిటివ్గా తీసుకున్నప్పుడే మీరు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటుంది. దీంట్లో సెకండ్ వచ్చి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కానీ, నాకు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ అందరికీ 24 అవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 24 అవర్స్ అందరికీ కామన్గా ఉంటుంది. ప్రపంచంలో ఎవరికైనా కామన్గా ఉండేది ఏమిటంటే 24 అవర్స్. ఆ 24 అవర్స్ని ఎవరు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో చాలా ముందుకు వెళ్తారు. లేదా 24 అవర్స్ చాలా వృధా చేస్తుంటారో, అన్వాంటెడ్ థింక్ లైక్ రీల్స్ చూడడం కానీ, అన్వాంటెడ్ వీడియోస్ చూడడం కానీ, గాసిప్స్, పక్క వాళ్ళ గురించి గాసిప్ చెప్పడం కానీ, పక్క వాళ్ళతో ఎప్పుడు జగడం చేయడం కానీ చేస్తుంటే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళే వృధా చేసుకున్నట్లే. సో మీ టైం మీరు ప్రొడక్టివ్గా ఎప్పుడు యూస్ చేస్తారో, మీ వర్క్లో కానీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్లో కానీ ఎప్పుడు దాని మీద ఫోకస్ చేసినప్పుడు మీ లైఫ్ అనేది చాలా ముందుకు వెళ్తుంటుంది. అందుకే గొప్ప వాళ్ళు ఎప్పుడు గాసిప్స్ కానీ పక్క వాళ్ళతో జగడం చేయరు. వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ గోల్ వేరే, వాళ్ళు అనుకున్న థాట్ ప్రాసెస్ వేరే. సో అలాంటప్పుడు మీరు చిన్న చిన్న విషయాల కింద జోక్యం చేసుకోకండి, పక్క వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. థర్డ్ వచ్చేసి మనీ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ కదా. అందరికీ తెలుసు కదా, మనీ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్ అనేసి. కానీ మన చిన్నప్పటి నుంచి దాని గురించి ఎవరు చెప్పరనమాట. మనం ఎంత డబుల్ డిగ్రీ చేసినా కానీ, ఎంబీఏ చదువుకున్నా కానీ మనం ఎప్పుడు మనీ గురించి ఎవరు
మనకి ఇంట్లో కానీ మన పేరెంట్స్ కానీ చెప్పరు, బయట స్టాఫ్స్ కానీ ఎవరు చెప్పరు. సో మనకి రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటిక్గా మనమే నేర్చుకుంటాం. సో మనీ మనకి ఎంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఆ ఇన్కమ్లో ఎంత మీరు స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ అన్వాంటెడ్గా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ సేవ్ చేస్తున్నారు అనే క్లారిటీ మీకు క్లియర్గా ఉంది అంటే మీరు ట్రాక్ చేయగలరు. అంటే యూఆర్ గ్రోయింగ్ టువర్డ్స్ ఇన్ లైఫ్ యువర్ గోల్స్ అనమాట. మీరు ఎలాగైనా మీకు క్లియర్గా మనీని ట్రాక్ చేయగలరు. నా ఇన్కమ్ ఇంత వస్తుంది, నా ఇన్కమ్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను అనే క్లారిటీ మీకు ఉందంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నట్లే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ ఫుడ్. ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మన హ్యూమన్ బాడీ, మన బాడీ సర్వే కావాలన్నా, మనం హెల్తీగా ఉండాలన్నా ఫుడ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన లైఫ్లో ఏదైనా సాధించగలము, మన లైఫ్లో హ్యాపీ, పీస్ అంతా ఉంటుందన్నమాట. హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యమే మహాభాగ్యం చాలా అన్నారు కదా. అలాగే ఈ రోజుల్లో చాలా జంక్ ఫుడ్ తిని, ఫాస్ట్ ఫుడ్ తిని అందరూ ఒబేసిటీ, చాలా ఇష్యూస్, చాలా హెల్త్ కండిషన్స్ మారుతున్నది. సో మీకు క్లారిటీగా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకుంటే ఏం ఎఫెక్ట్ అవుతుంది మీకు అని చాలా క్లారిటీగా ఉంటే మీ హెల్త్ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఈ కంటెంట్స్ చాలా ఇష్టపడతారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన టాపిక్ ఏదైనా నేను మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా కమెంట్లో పెట్టండి, ఆ వీడియో నేను చేయగలను. థ్యాంక్ యూ.